దేవుని వాక్యం చూసుకుందాం. సామెతలు గ్రంథకర్త రాసిన సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం ఎవరైనా చదివి నాకు సహాయం చేయండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చాలా ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చూడండి, ఎందుకంటే సొలొమోను యొక్క జీవితంలో అతను మించిన జ్ఞానవంతుడు అంటూ ఈ భూమి మీద ఎవరు లేరు. అలాంటి జ్ఞానవంతుడు కూడా కొన్నిసార్లు తను వెళ్ళిన మార్గంలో అన్నీ కరెక్ట్ అనుకున్నాడు, కానీ తను అన్ని జీవితాల్లో చాలా వరకు ఫెయిల్ అయ్యాడు. తను నిజమే, ఆయన ఎన్నో సందర్భాల్లో ప్రసంగాలు ఉన్నాయి, అధికంగా జ్ఞానం కూడా కలిగి ఉండబాగా అన్నాడు. అంటే ఈ లోకంలో మన జీవితంలో కొన్నిసార్లు మనం అనుకున్నవన్నీ కరెక్ట్గా ఉండవు. ఈ రోజున మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, అందరూ వెళ్ళిన దారిలో నేను వెళ్ళకూడదు, నా యొక్క జీవితంలో కొంచెం డిఫరెంట్గా నేను ఏదైనా ఉండాలి, నా డిఫరెంట్గా నా లైఫ్ను కొంచెం ప్లాన్ చేసుకోవాలి. ఒక ప్రత్యేకమైన విధంగా ప్రతి ఒక్క మనుషులు కూడా ఉంటూ ఉంటారు. అంటే ఆత్మీయ కోణంలో కూడా కొంతమంది అలాగే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అలాగే శరీరంగా కూడా కొంతమంది ఒక ప్రత్యేకమైన విధంగా ఉండాలంటారు. సామాన్యంగా మన వ్యవసాయ రంగంలో ఉన్న ఎవరైనా సరే, సామాన్యంగా వ్యవసాయం పండిస్తే 40 బస్తాలు 50 బస్తాలు పండుతాయి. అది కూడా వాతావరణం అనుకూలంగా ఉంటేనే మనకి గిట్టుబాటు ధర వస్తుంది అని సామాన్య రైతులు కూడా వాళ్ళకు మించిన ప్రయాసపడుతూ ఉంటారు. కానీ కొంతమంది ప్రత్యేకంగా ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని అధునాతనమైన టెక్నాలజీగా ఉపయోగించి మరి ఏదైనా మంచి పంటలు సంపాదించాలని, అందరూ వేసే పంటలో వేస్తే దానికి మార్కెట్ రావట్లేదని డిఫరెంట్గా మనం ఏదైనా ఒక ఆలోచన కలిగి ఉండి, ఇప్పుడు అందరూ మన తెల్ల బియ్యం తింటున్నాం అనుకోండి, ఇంకొక ఆలోచన ఎలా వస్తుంది, ఇంకొక ఆయనకి నల్ల బియ్యం తింటే మంచిది, చాలా జబ్బులు పోతాయి అంటూ ఉంటారు. చూడండి, అలాగే కొన్నిసార్లు మనకి పూర్వం కూడా పశువుల ఎరువులతోనూ అయిన పండించేవాళ్ళు, ప్రకృతి వైద్యంలాగా ఆర్గానిక్ పంటలు అన్నట్లుగా. మరి అవి తిన్నప్పుడు మనకు చాలా ఆరోగ్యాలు బాగున్నాయి. ఇప్పుడు అన్ని షుగర్లు ఎన్ని రకరకాల మోకాళ్ళ నొప్పులు వచ్చేసి పురుగు మందులు కొట్టడం వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. కాబట్టి మనం అందరం కూడా పాతకాలంలో వెళ్ళినట్టుగానే ఆ కాలంలో పంటలను పండించుకుంటే కొంతకాలం మనం పండగ మంచిగా బ్రతకగలుగుతాము అన్నట్లుగా ఆర్గానిక్ ఫుడ్ అనేది దానికి ఏమైంది, కొంచెం ప్రత్యేకమైన రేట్ అనేది పెడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళు కూడా ఆలోచన అనేది ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, కొంతమంది ఈ మధ్య రీల్స్ చేయటం కూడా ఏదో విధంగా వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలన్నట్టుగా మన రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ఒకళ్ళు ఇలాగే రీల్స్ చేస్తూ ఉన్నారు బాగా. అదేంటో వాళ్ళ కర్మ కొద్దీ ఆ టయానికి అలా రీల్స్ చేసే టయానికి రైలు వచ్చేసింది. ఆ రైలు వచ్చేకి ఎక్కడ పోవాలో అర్థం కావట్లా, అటు ఇటుకి దారి లేదు. ఇక ఆ వంతుని మీద ఉన్నారు వాళ్ళు, ఇంకెటు వెళ్తాక లేదు. ఇక రైలు వచ్చేస్తున్న వాళ్ళకి ఇంకేం చేయాలి అర్థం కాక, ఇక బతికితే సత్యం రైలు కింద చచ్చిపోయి కన్నా కాళ్ళబడి చచ్చిపోదామని చెప్పేసి దూకేసారు కిందకి. మొత్తానికి సాగు తప్పి కన్నలుట్టుపోయినట్టుగా ఏదో గాయాలతో కొంచెం బయటపడ్డారు, ఏదో కంపలు ఇరుక్కుపోయి. అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా చేయాలనుకుంటారు, రోడ్డు మీద చేసుకోవచ్చు, ఇంకెక్కడ చేయొచ్చు, వాడు ఎక్కడ చేస్తున్నాడు, రైలు పట్టాలకి చేస్తున్నాడు రైలు సైడ్. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే అది సరైనగా కనపడద్ది, కానీ తెలియదు వాళ్ళ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ప్రత్యేకంగా రకరకాలైన ఆలోచన చోట ఈ రోజున చాలామంది కూడా, అలాగే పొలిటికల్గా కూడా ఈ రోజున చాలామంది కూడా డిఫరెంట్గా కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వలేరు కొంతమంది. నిజమే, ఇలాగ చాలామంది కూడా సినిమా ఫీల్డ్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది రకరకాలైన మార్గాలు ఎన్నుకుంటూ వాళ్ళకి నచ్చిన మార్గంలో వెళుతూ ఉంటారు. మరి దేవుడు కొంతమంది విషయంలో మరి వాళ్ళు కొంతమంది సక్సెస్ అవ్వగలుగుతారు, కొంతమంది సక్సెస్ అవ్వలేకపోతూ ఉంటారు. మరి ఇంత కష్టపడి ఇంత చదువుకున్న ఈ రోజుల్లో కూడా కొంతమంది డబ్బు ఈజీగా సంపాదించిన దొంగలు కూడా తయారయ్యారు ఈ మధ్య. అంటే దొంగలు పట్టుకోవట్లేదా చెప్పండి, నరహంతకులు పట్టుకోవట్లేదా? ఇంతమంది దొరుకుతున్నా ఏదో ఒక విధంగా ఇప్పుడు అంతా మనం ఈ ఫోను యొక్క యూజ్ లేకుండా మనం ఎవరు లేవు. ఎవరైనా సరే ఆ ఫోన్ ద్వారా మాట్లాడినా వాళ్ళ యొక్క నంబర్ బట్టి ప్రతిదీ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గంటలు మాట్లాడినా మీ యొక్క మ్యాటర్ మొత్తం కూడా ఏమవుతుంది, సేవ్ అయ్యి ఉంటుంది.
పోలీసు వాళ్ళకి అవసరం అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా హరికథలాగా వినొచ్చు. మీ యొక్క ఇంట్లో కొట్టుకున్న గొడవ అంతా, మీ పోటాట్లంతా, మొగుడు పిల్లలు ఒకళ్ళ మీద వాళ్ళు పోటాడుకున్నాయి, ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళ మధ్యలో కొంచెం వింటూ ఉంటారు. నేను ఒకసారి ఇలాగ వెళ్ళాను ఎక్కడికంటే ఈ యొక్క టెలిఫోన్ యొక్క లోపల ఏముంటుంది ఎక్స్చేంజ్కి వెళ్ళా. వాళ్ళు చక్కగా వింటున్నారు కూర్చుని, మా చక్క పోటాటలు, మన గొడవలు అన్నీ కూడా ఒకసారి చక్కగా వాళ్ళు పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి వాళ్ళు వింటున్నారు వెళ్ళి కూర్చుని. అమ్మో ఏంటిది ఈ పోటాటలన్నీ, సీక్రెట్లన్నీ, గుసగుసలన్నీ కూడా చక్కగా స్పీకర్లు పెట్టి నేస్తున్నారు వాళ్ళు. అంటే చూడండి, ప్రతి ఒక్కటే కూడా మనం మాట్లాడుకునేది అంతా కూడా రికార్డ్ అయిపోతుంది. అవసరమైనప్పుడు వాళ్ళు ఎవరైనా గొడవలు పడినప్పుడు, ఏదైనా తేడా అనిపించినప్పుడు అవన్నీ కూడా తీస్తూ ఉంటారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారు. ఈ మధ్య విన్నారు మీరు కూడా కొంతమంది. అంటే ఎవరెవరో డబ్బులు పంచుదాం వెళ్దామని చెప్పేసి మాట్లాడుకున్నారనుకోండి, అవన్నీ వాళ్ళు ఇనేసేస్తారు గబగబా. అట్లాగే ఇంకొకళ్ళు సంబంధాల గురించి మాట్లాడుకున్నారనుకోండి, అవి కూడా ఇనేస్తూ ఉంటారు కొంతమంది. ఈ మధ్య పోలీసు వాళ్ళు అలాంటివి కూడా కొంతమంది బ్లాక్మెయిల్ చేసి ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల కొంతమంది ఇప్పుడు దేశాలు వదిలి కూడా పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది దేశాలు వదిలి పారిపోయారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే డబ్బు సంపాదించడానికి మంచి మార్గం ఇది. ఈ రోజున ఎంతమంది సినిమా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, దానిలో కాంట్రాక్టర్స్ని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎన్నో రకరకాలైన మత్తు పదార్థాలు అమ్ముకునే వాళ్ళని, సినిమా ఫీల్డ్లో ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటలని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళని ఎంతోమంది బ్లాక్మెయిల్ చేసి కోట్లు తిన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చాలామంది కూడా మాకు ఎవరికి తెలియదు అనుకోవచ్చు, కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా రికార్డ్ చేయబడుతున్నాయి. ఎంత సత్యమో అలాగే మనం చేసిన ప్రతి పాపము కూడా, యోధా పాపం అంటే ఎక్కడ రాయబడిందంట? ఇనప గంట ఉంది. ఎక్కడంట? మన హృదయం అనే పలకల మీద రాయబడిందంట. ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. ఈ రోజున మనం అనుకోవచ్చు అది మనం దృష్టిలో సరైనదిగా కనపడద్దు. కొన్నిసార్లు అది ఎలాంటి పరిస్థితులు దారితీస్తుందో మనకు తెలియదని. ఈరోజు ఎక్కడ చూసినా మోసగాళ్ళే. మన రైతు బజార్కి వెళ్ళి ఎట్లాగే వెళ్ళి కూరగాయలు కొందామని కొనుక్కుని డబ్బులు తీసి ఆడికి ఇచ్చే లోపల ఆడేవాడన్నాడు, డబ్బులు అప్పుడే ఇచ్చే కదా అనుకుంటే, సార్ మీ డబ్బులు పడిపోయినాయి అన్నాడు. సరే అని చూస్తే ఎక్కడ ఉన్నట్టు కిందే ఉంది. సరే అని వంగే లోపల సొక్కాలోంచి ఫోన్ లేపేశాడు. వంగున్న లోపల కాసేపటి నాకు అసలుకి సామాన్యంగా బరువు ఉంటుంది కదా, ఈ బరువు అనేది కూడా లేకోకుండా అంత టెక్నిక్గా లేపాడంటే ఇది ఎంత శాస్త్రం సంపాదించాడా అనిపించింది నాకు. అంటే దీనిలో కూడా ఎంత ప్రావీణ్యత ఉంది. వాళ్ళ 2-3 రోజుల దాకా నిద్రపట్టలేంటో వాళ్ళు బాధ. 70,000 ఫోను మాటలా, ఎన్ని వాక్యాలు రికార్డ్ చేసామో, ఎన్ని సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల నుంచి అసలుకి ఏంటో లేచినప్పుడల్లా నీరసం జ్వరం వచ్చేసింది. నాకు ఇంకా ఈ యాంటీబయాటిక్ వేసి నాకు ఇంక చెమటలు పట్టేసేస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏమి ఇచ్చినా ఎక్కడ దొరుకుతాడు? ఆడు చక్కగా బయటికి వెళ్ళిపోయాడు. నాకు మళ్ళీ అనుమానం వచ్చింది, వాళ్ళు తెచ్చానంటావా తేలేదంటావా మళ్ళీ అనుమానం. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చూసుకున్నాను. ఒకసారి ఇంటికి వెళ్ళి రింగ్ ఇస్తుంటే స్విచ్ ఆఫ్ అని అవుతుంది, మీ మనుగడలో లేదు మీ ఫోన్ అని అవుతుంది. ఏదో జరిగిపోయిందిరా, తేడా వచ్చిందిరా, ఇంటికి గబగబలేపి ఒరే ఏంటో ఫోన్ కనపడతలేదు ఎక్కడంటే, ఆడు మొత్తం గూగుల్లో చెక్ చేస్తే లాస్ట్గా రైతు బజార్లో ఉంది ఆఖరిసారిగా అన్నాడు. అక్కడ వేసేసాడు దెబ్బ అనుకున్నా. సార్ డబ్బులు పడిపోయినాయి అన్నాడంటే ఆడేసాడు నాకు అనుకున్నా. అంటే ఎంతమంది ఎన్ని స్కెచ్లకి ఎత్తున్నారు చూడండి. అంటే చూడండి, ఈజీగా సంపాదించింది. పోనీ ఆడికి ఏదో ఇవాళ మంచి ఫోన్ దొరికింది అని సంబరం అనుకుంటుంది, రేపు ఇంకో చోట దొరకకుండా ఉంటాడు. చెప్పండి ఆడు ఏమన్నా. ఎక్కడో చోట ఏదైనా సరే దొంగతనమైన ఇంకోతనమైన ఏదో ఒక రోజున బయటపడాల్సిందే కదా. ఈ రోజున మనుషులు అనుకోవచ్చు ఇవాళ చాలామంది కూడా ఒకని ఎదుట సరైనగా కనపడద్దంట, అది తుదకు అవమానం, సిగ్గు, చెట్టు కట్టేసి భయంకరంగా కొడతారు కొన్నిసార్లు. ఇలాంటి వేదనతో ఎన్ని రకాలైన మనుషులు ఈ రోజున. నిజమేనండి. అందుకని కీర్తనకారుడు ఒక మాట చెప్పాడు. 37వ కీర్తన 5వ వచనం ఒకసారి చదువుతున్నాను. ఒకసారి కీర్తనలో 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నీ కార్యమును ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. నీ మార్గమును ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో, ఎందుకంటే కొన్నిసార్లు చాలామంది కూడా నేను చేసేదే కరెక్ట్ అన్నట్టుగా ఉన్నారు ఇవాళ ప్రజలందరూ కూడా. ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తుంటే ఒక పాస్టర్ గారి మీద ఇంకో పాస్టర్ సీరియల్ వైజ్ జరుగుతున్నాయి. అంటే మధ్య ఆ పాస్టర్ గారి మీద ఏం చెప్తున్నాడు, ఈ పాస్టర్ గారి మీద ఆయన చెప్తున్నాడు. ఏమండి, మనం ఎవరైనా తీర్పు తీర్చడానికి చెప్పండి నాకైతే.
ఇప్పుడు ఏదైనా తీర్పు తీర్చేవాడు దేవుడు. నువ్వైనా నేనైనా ఇంకొకడైనా రేపొద్దు ఆయన ముందు నిలబడాల్సిందే. దేవుడు ఎవరికి ఏ తలాంతులు ఇస్తాడో, ఏ కృపావరాలను బట్టి ఇస్తాడో ఆ కృపావరాలను బట్టి దేవుడు వారిని వాడుకుంటాడు. మనం ఎవరు వారిని విమర్శించడానికి కొన్నిసార్లు దానివల్ల ఎంతమంది యొక్క హృదయాలు కూడా పాడైపోతూ ఉంటాయి. అన్ని జనులు ఏమనుకుంటారు, ఈ ప్రార్థనలు కొట్టుకు చేస్తున్నారు అనుకుంటారు. వాళ్ళ మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషణ పాలవుతుంది. దేవుడు నిజంగా ఎంతోమందికి ఎన్నో రకాలైనగా ఆయన కోరుకున్నట్లుగా ఆయన కృపావరాలు ఇచ్చి ఎవరిని ఎలా వాడుకుంటాడో ఆయన వాడుకోకపోతే అలా నిలబడరు ఎవడో కూడా. ఇన్ని సంఘాలు ఎందుకు వస్తాయి చెప్పండి? దేవుడే చేస్తాడు ఇవన్నీ. దేవుడే తన ఏర్పాట్లో ఉంచుకుంటాడు. పౌలుని, బర్నబాని వీళ్ళందరూ కూడా దేవుడే వారి వరకు ఇచ్చిన తలాంతులు బట్టి డిఫరెంట్గా ఆయన వాడుకున్నాడు. ఆయన నీకు ఇచ్చిన మెట్టులో, నీకు ఇచ్చిన కృపావరంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు. రేపు నిన్ను లెక్క అడుగుతాడు. నీకు 5 తలాంతులు ఇచ్చాడా, 5 నువ్వు ఎలా వాడుకున్నావో దాన్ని బట్టి నేను లెక్క అడుగుతాడు. నీకు 3 ఇచ్చాడా, ఆ 3ని బట్టి నేను లెక్క అడుగుతాడు. నీకు 1 ఇచ్చాడా, పోనీ ఆ 1ని కొట్ట కూడా ఏం చేసావో నేను లెక్క అడుగుతాడు. ఇప్పుడు కూడా మనుషులలో మనం ఏదో గొప్పవారు అనుకున్నట్లుగా మనం యోహాను వల్లే పెద్ద తీర్పు తీర్చేంత రోజులుగా మనం మాట్లాడటం కూడా అంత మంచిది కాదు నా అభిప్రాయం. ఎందుకంటే మన చిన్నవాళ్ళమే కానీ చెప్తున్నాను. కొంతమంది ఎందుకంటే చాలామందికి తెలియక రకరకాలుగా ఒకరిని ఒకరు అలా విమర్శించుకుంటూ ఒకరు దోషంలు ఆడుకుంటూ ఎప్పుడు కూడా ఒకళ్ళని మనం క్రిటిసైజ్ చేయటం అనేది మంచిది కాదు నాకు తెలిసినంతవరకు. నిజమే. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఇచ్చే కృపావరములలో ఆయన ఇచ్చిన తలాంతులను బట్టి వాడుకునేది ఆయన ఆయనకి మహిమ కలగాల. మనం అందుకని ఆయన యొక్క నమ్మకమైన బిడ్డలుగా ఆయన కృపలో మనం ఉండాలి తప్ప ఎప్పుడూ కూడా మనము ఒకళ్ళని విమర్శించేటట్టు ఉండకూడదు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడితారే ఏం జరుగుతుందంట? వాళ్ళకి క్షమాపణ లేదంట. పరిశుద్ధాత్మ కార్యాల గురించి కానీ ఎవరైనా సరే మనకు తెలియకపోతే మనం వదిలేయచ్చు. కానీ ఎప్పుడు కూడా ఒకరు మనం విమర్శించినట్లుగా మాట్లాడితే అది మనము దేవుని దుఃఖపరిచినట్లే. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుడు ఎవరికి ఇచ్చిన కృపావరాలంటే వాళ్ళని వాడుకుంటాడు. నీ దృష్టిలో నీది కరెక్ట్ అనుకోవచ్చు కొన్నిసార్లు. ఒకవేళ నీ దృష్టిలో నువ్వు వండుకో, ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోని నీకు నచ్చపోతే అంతే తప్ప మనం ఇంకోళ్ళని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు. మనము ఇలా అన్నాం అనుకోండి, ఎన్నేళ్ళు చూపిస్తాం మనకి చెప్పండి. ఒకళ్ళ వైపు మనం ఇలా చూపిస్తున్నామంటే మన వైపు కూడా 4 ఏళ్ళు చూపిస్తాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక దినమందున మనం కూడా అంత నీతిమంతులు ఏం కాదు, మనం అంత పెద్ద పరిశుద్ధులు ఏం కాదు. లోకంలో ఉన్నాక మనిషి అన్నాక ఏదో ఒక తప్పులు మనలో ఉంటాయి. దాన్ని బట్టి మనదే కరెక్ట్, మనదే నేనే న్యాయవంతుడు అనుకుంటూ నేనే పరలోకం వెళ్తామన్నది తప్పది. మనం ఎప్పుడు కూడా ఆఖరి వరకు మన ఊపిరి ఉన్నంత వరకు జాగ్రత్తగా మన మనస్సాక్షిని కాపాడుకుంటూ దేవుని యొక్క రాజ్యంలో వెళ్ళాలంటే నీ హృదయాన్ని, నీ మనస్సాక్షిని జాగ్రత్త కాపాడుకుంటూ దినదినము ఆయన సిలువ మోస్తూ వెళ్ళాల్సిందే. అవునండి. ప్రతి పరిస్థితిలో కూడా మనం ఆయన వైపు మనం చూడాలి తప్ప ఈ రోజున చాలామంది కూడా ఎందుకంటే అపవాది సేవను దెబ్బ చేయడానికి సాతానుగాడు ఎన్నో రకాలుగా వాళ్ళు చూస్తున్నాడు ఈ రోజున. అందుకనే ఇందాక చదువుకున్న వాక్య భాగంలో 1 దినవృత్తాంతంలో 21వ అధ్యాయము 1 నుంచి కొంచెం 2 వచనం చదువునాను. 1 దినవృత్తాంతంలో 21వ అధ్యాయం 1 నుంచి 2 వచనం చదువును. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా ఏం చేశాడంటే దావీదును ప్రేరేపించాడు. అంటే సాతానుగాడు ఇప్పుడు కూడా ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వాడు ఉంటానే ఉంటాడు. ప్రార్థనలకు ఎప్పుడు వ్యతిరేకమాడు. మరి ముఖ్యంగా సేవకుల కుటుంబంలో కూడా గందరగోళం పెడతాడు. సేవకుల పిల్లల్ని టార్గెట్లు పెట్టుకుంటాడు. సేవకుని భార్యలను వాళ్ళు టార్గెట్లు పెట్టుకుంటాడు. ఏదో ఒక విధంగా సంఘాన్ని దెబ్బతీయటానికి వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. వాడు లేచిన కాడి నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడినట్లుగా వాడు దొంగ, దోచుకునేవాడు. నేను నాశనం చేయటానికి కాదు, అపవాది సంఘాన్ని పాడు చేయటానికి ఎన్నో రకరకాలైన గలిబిలి వాతావరణం సృష్టించడానికి వాడు ఎన్నో రకాలుగా మనుషులను ఏం చేస్తాడు, చెడగొట్టడానికి, సంఘాన్ని పాడు చేయటానికి ఏదో ఒక విధంగా రకరకాలైన ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. సాతానుగాడు ఇశ్రాయేలుకి విరోధంగా లేచినట్లుగా ఈ రోజున సంఘంలో కూడా అనేక మందిని వాడు నష్టపరచడానికి వాడు ఏదో ఒక విధంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పాడు చేయటమే వాడికి ఉద్దేశం ఈరోజు. నిజమేనండి. ఒక గొప్ప దైవజనుడు ఎంతో గొప్ప పరిచయం చేశాడు. ఆయన పరిచయంలో నిజంగా 400 మంది 500 మంది నిజంగా ఇదివరకు కాలంలోనే అలా దేవుని సన్నిధిలో భయభక్తులు గడుపుతూ ఉండేవాడు.
అలాంటి దైవజనుడు 30 సంవత్సరాలు సేవ చేస్తున్న 30 మంది లేరు ఈ మధ్య. ఏంటి దైవజనుడు అంతవరకు గొప్పగా వాడబడిన వ్యక్తి, ఇంతగా ప్రార్థనలో ఉన్న వ్యక్తి కారణం ఏంటి అంటే, ఒక రోజున ఒక విశ్వాసి ఇలాగే పిలిచిందంట, అయ్యా నాకు బాగా జ్వరం వచ్చింది, రాలేకపోతున్నాను, నాకు బాగలేదని పాపం అయ్యగారు చెప్తే, ఈ అయ్యగారు పాపం ఒంటరిగా వెళ్ళాడు. ఆయన ఈ ఒంటరిగా వెళ్తామే సాతానుగాడు ఆయమ్మలు దూరి శోధించి, ఆయమ్మ ఎప్పుడైతే అయ్యగారు రాగానే తలుపేసేసి చాలా చండాలంగా చేసిందంట. దాంతో ఆయన అవమానంతో ఆ లొంగిపోయి ఆ పాపానికి, దాని తర్వాత ఆ పాపాన్ని గురించి సంఘానికి అర్థమైపోయి, ఇక దాని తర్వాత నిజంగా ఆయన చాలా అవమానం, సిగ్గు తలెత్తుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా సంఘం అంతా ఏమైపోయిందంటే చెదిరిపోయింది, చిన్నాభిన్నమైపోయింది. ఒకప్పుడు బాగా ఉన్న సంఘమే 400 మంది 500 మంది గొప్పగా వాడబడిన గొప్ప సంఘంలో ఆయన అంతకన్నా తర్వాత పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన 30 మంది కూడా ఈ రోజున సంఘంలో లేరంట. సాతానుగాడు సంఘానికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తాడు ఏదో ఒక విధంగా. అది స్త్రీ రూపంలో అవ్వచ్చు, పురుషుల రూపంలో అవ్వచ్చు. అందుకని చాలా మెలకువ కలిగి ఉండాలి. అందుకని మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకువಗೊಂడి ప్రార్థన చేయాలి. ఒకవేళ ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఒంటరిగా వెళ్ళొద్దు. ఇప్పుడు కూడా ఎవరితో మాట్లాడాలన్నా, పర్సనల్గా మాట్లాడాలన్నా, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మాట్లాడాలా, మగవాళ్ళతో మగవాళ్ళు మాట్లాడాలా. యవనస్తులకు కౌన్సిలింగ్ చేసేటప్పుడు కూడా యవనస్తులు కౌన్సిలింగ్ చేయకూడదు. నిజమే, సాతాను ఏ విధంగా శోధిస్తో తెలియదు, ఎవరిని ఎలా పాడు చేస్తో తెలియదు. ఇవాళ సంఘాన్ని పాడు చేయటానికి, కుటుంబాన్ని పాడు చేయటానికి కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, నేను బాగా నిలబడతాను, నాకు చాలా భక్తి ఉంది, నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటాం. కానీ దావీదు లాంటి వాళ్ళు డుముక్కు మాట్లాడాడు ఒకడు. నిజంగా ఒకప్పుడు దావీదు ఎంతో గొప్ప ప్రార్థనాపరుడే, ఎంతో దీనుడు. నిజంగా కొన్నిసార్లు దావీదు యొక్క మనసును చూసి, దావీదు యొక్క హృదయాన్ని చూసి దేవుడు నాతాను ప్రవక్త కూడా చెప్తాడు, నాకు ఒక మందిరాన్ని కట్టించమని చెప్పు అంటాడు. ఏంటంటాడు, అయ్యా నేను ఎంతటి వాడను. అటు తర్వాత అన్నాడంటే తన యొక్క హృదయంలో ఎంత తేలిక తీసుకునే మనసు 17వ అధ్యాయంలో ఉంది. మొదటి వృత్తాంతంలో 17వ అధ్యాయము 16వ వచనంలో రాజు అయిన దావీదు ఏమంటున్నాడు చూద్దాం. ఇక్కడ రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ మాత్రపుది దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే, దేవా యెహోవా నీవు రాబో బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషునితో మనుషుడు మాట్లాడినట్లుగా దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. చూడండి, దేవుని దృష్టిలో తను ఎంతగా తగ్గించుకుంటా అంటే, అయ్యా ఇంతగా నువ్వు హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. అలాగే 17వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా అక్కడ ఏం రాయబడిందంటే, ఆయన కొంచెం పైకి వెళితే గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల నుండి తీసుకుని నువ్వు వెళ్ళిన చోట్లెల్లా తోడుగా ఉంటి, నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. చూశారండి, దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏమన్నాడంటే, లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు నీకు, స్థితి మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. గొర్రెల వెంబడి తిరుగుచున్న అతన్ని ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అతనుకున్న దీనత్వాన్ని బట్టి, అతనుకున్న దేవుని యందు భయభక్తులు దాన్ని బట్టి తన దేవుని సన్నిధిలో తను ఎంతగానో నిజంగా, ప్రభా ఇంతగా హెచ్చించడం నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నా జీవితం ఏ పాటిదయ్యా. నిజంగా తన జీవితంలో దేవుని దృష్టిలో ప్రతి శ్రమలో కూడా దేవుని వైపు చూస్తూ, ప్రతి శోధనలో కూడా దేవుని వైపు చూస్తూ, నిజంగా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపే చూస్తూ నేర్చున్నాడు. చూడండి, దావీదు జీవితంలో దేవుడు పిలుచుకున్న తర్వాత దావీదు కష్టాలు రాలేదా చెప్పండి. కొన్నిసార్లు అనుకోవచ్చు, ప్రార్థనకు వచ్చినాక మాకు ఎందుకని ఇన్ని బాధలు అనుకోవచ్చు. నువ్వు ఆ ప్రార్థనకు వచ్చినాక మొదలవుతాయి నీ బాధలు. సిలువ లేకుండా క్రైస్తత్వం ఉంటుంది చెప్పండి ఎక్కడన్నా. దేవుని దగ్గరకు నువ్వు వస్తున్నావు అంటే నువ్వు కూడా ఒక పక్కన ఆయన సిలువ మోయటానికి నువ్వు అంగీకరించినట్టే అర్థం. ప్రభువుని మనం ఎప్పుడైతే ప్రేమించాలనుకున్నావో ప్రభుతో పాటుగా మనం కూడా ఇరుకు మార్గాన్ని వెళ్ళటానికి ఇష్టపడే వచ్చాం. మనం లోకంలో ఉన్న విశాల మార్గము ఎవడు ఇష్టానుసారం తిరగచ్చు, తాగొచ్చు, తందనలాడచ్చు, నిన్ను ఎవడో పట్టించుకోడు, ఏ టైంకి వచ్చినా పట్టించుకోడు, నేను ఎవడో అడగడు. అదే ప్రభు మార్గంలో నువ్వు వచ్చినప్పుడు దేవునికి ఒక క్రమాన్ని నేర్పుతాడు. నువ్వు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, నీ భర్తతో ఎలా ఉండాలో, నీ భార్యతో ఎలా ఉండాలో, నీ పిల్లలతో ఎలా ఉండాలో, మన కుటుంబ వ్యవస్థ ఎలాగ ఉండాలో అనేది కూడా దేవుడు నీకు ఒక క్రమమైన మార్గం నేర్పిస్తాడు.
నీ ప్రతి పరిస్థితి కూడా ఆయన ఎరిగిన దేవుడు అండి. ఆయన వాక్యం విన్నప్పుడు ఆయన నీకు పరిశుద్ధత నేర్పుతాడు. పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపజేసే ఆత్మ నీకు ఇస్తాడు ఆయన. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి శోధనలో కూడా నువ్వు ఎలాంటి బయటపడాలో అది వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నువ్వు ఎక్కడైతే ఓడిపోతున్నావో, ఏ పరిస్థితులే నువ్వు జయించలేకపోతున్నావో, ఆయన వాక్యమే నువ్వు ఏ స్థితిలో పడిపోయినా, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, దావీదు చేసిన ప్రార్థన బట్టి 51వ కీర్తన మనవచ్చు, అయ్యా నీ సన్నిధిలో నుండి త్రోసివేయదు, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయ. దేవుని సన్నిధిలో బహుగా పశ్చాత్తాపడి ప్రార్థన చేశాను. అవునండి, దేవుడు ఈరోజు అనుకుంటున్నారు మనుషులు కూడా, చాలామంది కూడా నాకు ఇంకా చాలా టైం ఉందిలే, దావీదుని క్షమించినట్టు నన్ను క్షమిస్తాడు, దొంగను క్షమించినట్టు నన్ను క్షమిస్తాడు. అందరికి అలాంటి అవకాశాలు వస్తాయని మన గ్యారంటీ ఎవరికైనా ఇవ్వగలమో చెప్పండి. కూడా ఈ రోజున చాలామంది కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ రోజున తెలియట్లేదండి. ఈ రోజున వాడు డైరెక్ట్గా నేను ఇప్పుడు కూడా బేతాళలాగా వచ్చి నేను శోధించాడు సాతాను గడు. ఇప్పుడు సాతాను ఎలా శోధిస్తాడు? నీ చూపును బట్టి శోధిస్తాడు. ఒకసారి ఎలాగో నీ చూపును బట్టి శోధిస్తాడు. మొదట అవ్వమ్మను కూడా అలాగే శోధించాడు. చూడటానికి రమ్యంగా, అది చాలా అందంగా ఉన్నట్లుగా, సాతాను గడు మాట్లాడిన మాటలు అసలు అవి తింటేనా మీరు దేవదూతలకు అయిపోగలుగుతారు. ఇలాంటి మాటలన్నీ కూడా ఎలా ఉంటాయి వాళ్ళకి? 1+1 ఆఫర్లాగా అనిపిస్తుంది. నిజమే. అలాగో కొన్నిసార్లు వాళ్ళకి చాలా అట్రాక్ట్ అయిపోతారు పాప ఆడవాళ్ళకి. రకరకాలుగా వాళ్ళని ఎన్ని శోధించాలో అన్ని రకాలుగా వాడిని శోధిస్తారు. అది ఈ ఆదాం గారితో అవ్వదు కానీ ముందు ఎక్కడి నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి అవ్వమ్మ గారి దగ్గర మొదలెట్టాడు. నిజమేనంటాడు. వాడు ఏదో ఒక విధంగా శోధకు నేను చూపు ద్వారా కూడా శోధిస్తాడు. దావీదు కూడా అలాగే పడిపోయాడు. అందరూ వసంతకాలంలో అందరూ కూడా అక్కడ యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రార్థనతో చేతులు ఎత్తిపెట్టి మోషే ప్రార్థన ఎలా చేస్తున్నాడో కొండ మీదకి వెళ్ళి అలాగ ప్రార్థన చేయవలసిన వ్యక్తి ప్రార్థన చేయకోకుండా ఎప్పుడైతే అట్లా ప్రగ్రహంగా తిరుగుతూ ఉన్నాడో అపవాది శోధించాడు. చూడండి, వాడు ఏదో ఒక విధంగా ముందు చూపు ద్వారా శోధిస్తాడు. నిన్ను ఎలాగైనా వశపరుచుకుంటాకి వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. వాడు ఇప్పుడు కూడా నిన్ను ఏ విధంగా ఆత్మీయంగా పడేయాలా, నిన్ను బట్టి నీ కుటుంబం పరువెట్ట తీయాలా, నిన్ను బట్టి నీ సంఘాన్ని పరువెట్ట తీయాలా, నేను నలుగురిలో తలెత్తుకోకుండా వాడు ఎన్ని రకాలుగా వాడు ఎవరినైనా సరే శోధిస్తాడు. వాడు పెళ్ళైన వాళ్ళని శోధిస్తాడు, పెళ్ళి అవ్వని వాళ్ళని శోధిస్తాడు. వాళ్ళని వీళ్ళని లేదు అడిగి. వాడు శోధకుడు అన్నాడు. ఎందుకండి బుడ్డ పిల్లలు మొన్న ఇవ్వడం నంద్యాలలో కూడా ఇట్లా బుడ్డ పిల్లలు వాళ్ళు 9వ తరగతి 10వ తరగతి పిల్లలు అంటారు. ఈ ఫోన్లు వచ్చినాక ఫోన్లో పనికి మళ్ళీ చూసి వాళ్ళన్నీ కూడా మళ్ళా చిన్న పిల్లని ఇలాగ పాడు చేశారు. తీసుకెళ్ళాడు. ఎక్కడ తెలిపోద్దో ఏమైపోద్దో మళ్ళీ ఏమైపోద్దో అని భయం వచ్చేసి ఆ పిల్లని తీసుకెళ్ళిపోయి చంపేసేసి మరి కాళ్ళు ఎక్కడ బారేసారంటే మరి దొరకలా
ఆడు దెబ్బకు ఒక చోట చెప్తున్నాడు, దెబ్బకు ఇంకో ఊరు చెప్తున్నాడు. కాసేపు నీళ్ళలో పడేసానంటాడు, ఒకసారి పాతి పెట్టానంటాడు, ఇంకో చోట అంటాడు. ఈ పోలీసు వాళ్ళు ఎతకలా చేస్తున్నారు. ఎక్కడ చెప్తే అక్కడ కంపలు ఎత్తుకుతున్నారు తప్ప దొరకట్లేదు. వీడు పెద్ద ముదురులాగా ఉన్నారు అంటాడు. అసలుకి ఏం చేయాలి అర్థమైంది సావట్లా అసలుకి. ఇంకొకటి అంటాడు మొక్కలు చేసేసి పడేసి ఉంటారు వాళ్ళు చుట్టాలు ఏమన్నా, చేపలు తినేసి అంటాడు వాడు. ఇంకొకటి మెడక రాయి కట్టేసి ఎక్కడో వదిలేసేయడేమో అని అంటాడు. ఇంతవరకు డెడ్ బాడీ దొరికినట్టు లేదు. మరి చూడండి, ఎందుకంటే వాళ్ళు ఎంత వయసు అని చెప్పండి. వాళ్ళు చిన్నపిల్లల్ని శోధించట్లేదాడు. వాళ్ళ వయసు ఎంత చెప్పండి, మైనర్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు అంటే ఇంత 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు పిల్లలను కూడా వాడు ఎంత నరహంతులుగా చేశాడో చూడండి. దీన్ని బట్టి తల్లిదండ్రులుగా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మన బిడ్డల విషయంలో. నోట్లో ఏలు పెడితే కొరకాయడు అన్నట్టుగా ఎవడు అనుకోవద్దు చెప్తున్నాను నేను. ఇవాళ చాలా శోధకుడు, వాడు ఎవరైనా శోధిస్తున్నాడు. మన ముందు అట్లా కనపడతారు పిల్లలు, ఏమి ఎరగనట్టుగా మమ్మీ డాడీ అంటుంటారు. కానీ పెద్ద ముదురు బ్యాచ్ ఇదంతా కూడా. ఇప్పుడు ఫోన్లు వచ్చినా అక్కడికి ఎవడు చెప్పవసరలే. వాళ్ళ ఆడు సాడికి వెళ్ళిపోతాడంటే అర్థం చేసుకోవచ్చు. ఓహో కోతకొచ్చింది పిట్ట అన్నట్టుగా ఇక పుంజు. ఇక రకరకాలైన ఇవాళ పరిస్థితులు ఇవాళ ఎలా ఉన్నాయి. వాళ్ళ సాతానుగాడు ఎన్ని రకాలుగా ఒక్కొక్కరిని ఎలా శోధిస్తున్నాడో చూడండి. కుటుంబంలో అవమానాలు. ఇశ్రాయేలుకి విరోధంగా సాతానుగాడు లేచాడు. ఈరోజు క్రైస్తవులకు వ్యతిరేకంగా నువ్వు ప్రార్థనకు వెళుతున్నావని కచ్చికట్టి ఆడు నీ మీద ఏదో ఒక విధంగా నేరం మోపి నీ కుటుంబాన్ని బజారుకి ఈడ్చేదాకా నిద్రపోడాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఎప్పుడూ కూడా, అందుకే అన్నాడు, నాగట మీద చేయి వేసిన వాడు వెనక తట్టు చూసేవాడికి పాత్రుడు కాడు. నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావు, దేవుని కూడా నిలబడి, అంతే. సావైనా బతికైనా నన్ను నిలబెట్టు ప్రభా, నేను ఎక్కడ ఓడిపోనివద్దు, నన్ను జారిపోనివద్దు, నేను ఎక్కడ కూడా ఈ శోధన పడవద్దు. ఈ రోజున అనేక మంది కూడా ఇలా ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్, రీల్స్ అంటూ ఇలా రకరకాలైన పనులు చేస్తూ సాతానుగాడు ఇశ్రాయేలుకి విరోధంగా లేచి అనేక మందిని శోధిస్తూ ఎన్ని కుటుంబాలు అవమానాలు ఇవ్వాలి. నిజమే, వాడు చూపును బట్టి శోధిస్తాడు, ఇంకొకటి పరిస్థితిని బట్టి కూడా శోధిస్తాడు. ఈ రోజున చాలామందికి కూడా ఎందుకంటే బ్రతుకు తెరువు కోసం ఎలాగైనా సరే ఏదో ఒకటి తిప్పలు పడాలని చెప్పేసి చాలామంది ఆ పరిస్థితులను బట్టి, మా పేద స్థితిని బట్టి కొంతమంది రకరకాలైన దిగజారిపోయిన పరిస్థితులు కొంతమంది ఉంటుంటారు. సినిమా ఫీల్డ్లో కొంతమంది ఎర్రగా ఉన్నావు కనుక కొంచెం కొంతమంది గాలి కొట్టేసి, ఓహో నువ్వు అటు వెళ్ళొచ్చు, నువ్వు టిక్టాక్లు బాగా చేస్తున్నావు, రీల్స్ బాగా చేస్తున్నావు, నీకేదో బిగ్ బాస్లో నీకు ఛాన్స్ వచ్చేస్తుందంట. ఇక రకరకాలుగా ఇలాంటి ఎన్ని గాలి కొట్టి 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 అడిగి ఎక్కడికి వెళ్తాడు, ఇక్కడికి కప్పలాగా ఉబ్బిపోయి అక్కడికి వెళ్ళి డామ్మును పగిలిపోతుంది. బతుకు బస్ స్టాండ్ నీకేం లేదు అక్కడికి వెళ్ళినా. అక్కడ చాలామంది జీవితాలు వాళ్ళు చాలామంది పాడు చేసుకున్నారు. ఇవాళ ఎవరో కొంతమంది చూడండి, అలాగూ కొంతమంది చాలామందిని యువతని ఈ రోజున అట్రాక్ట్ చేసుకుంటూ రకరకాలైన రీల్స్ చేస్తూ రకరకాలైన యాక్షన్లో టిక్టాక్లు అంటే ఇవి అంటూ కూడా వాళ్ళ యొక్క జీవితంలో చాలామంది చేతులారా వాళ్ళ జీవితాలు ఈరోజు పాడు చేసుకున్నారు. నిజమే, పరిస్థితులను బట్టి. రూతు గ్రంథం చూడండి ఒకసారి, మొదట అధ్యాయం కొంచెం మొదటి నుంచి 3 వచ్చిన చదువు. అక్కడ పేదరికాన్ని బట్టి, కరువును బట్టి తల్లి నయోమి ఆ యొక్క మోయాబు ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం అక్కడ చూస్తాం. అక్కడ చూడండి, అక్కడ సరే రూతు గ్రంథము మొదటి నుంచి 3 వచ్చిన చదువునా. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. చాలు తల్లి. ఇక్కడ మనం చూస్తే న్యాయాధిపతులు ఏలిన దినంలో దేశంలో కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది? న్యాయాధిపతుల కాలంలో అంటే ఆఖరి వచనంలో ఒక మాట రాయబడింది. ఆ దినములలో అంట ఇశ్రాయేలుకి రాజు లేడంట అండి. ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఎక్కడ? ఇశ్రాయేల్లోనే. ఇశ్రాయిల్లో వాడికి చెప్పేవాళ్ళు లేక ఎవడిష్టానుసారంగా బతుకుతున్నాడంటండి. కరువు ఎందుకు వస్తున్నారు? ఎవడికి నచ్చినట్టుగా వాడు జీవిస్తూ ఇష్టానుసారంగా బతుకుతుంటే కరువు వచ్చేసిందండి బెత్లెహేములో. బెత్లెహేం అంటే అర్థం ఏంటి చెప్పండి? రొట్టెలీళ్ళు. అలాంటి స్థలంలో కరువు రావటం ఏంటి?
దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుగా వాగ్దాన భూమికి నడిపించి పాలు తెల్లు ప్రవహించే దేశంలో నేను ఉంటాను అని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడు కరువు రావడం ఏంటి? దేవుడు మనకు ఒక చెప్పాడంటే ఆయన తప్పకుండా చేస్తాడు. ఎందుకు మనకు నష్టం వస్తుంది, ఎందుకు మనకు కరువు వస్తుంది, ఎందుకు మనకు అప్పుల్లో ఉంటున్నాం, ఎందుకు బద్దాకమ రోగాలు, ఎందుకు సమస్యలు? మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి మనకు హక్కు లేదు. మనమందరము కూడా ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనబడ్డావారు. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. నా బ్రతుకు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం, ఇలాగూ మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి అధికారం మనకు లేదని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మీరు విలువ పెట్టి కొనబడినవారు, మీరు దేవుని సొత్తు, మీరు ఆయన ప్రజలు. మీరు మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి దేవుడు నీకు పర్మిషన్ ఇవ్వలేదు. నీ కొరకు ఆయన రక్తము చిందించాడు, తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడు. అంతే తప్ప మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి అధికారం లేదు. దేవుడు తన ప్రజలని ఇశ్రాయేలు రాజు లేడని చెప్పేసి న్యాయాధిపతుల కాలంలో ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతూ ఉండంటే కరువు పంపించాడు దేవుడు. ఆ కరువును బట్టన్నా ఏడ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయకోకుండా నయోమి ఏం చేసింది? తనకు వచ్చిన ఆలోచన బట్టి తన సొంత నిర్ణయం తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి భర్త చనిపోయాడు. ఈ భర్త చనిపోయిన తర్వాత మహులోను కిల్యోను ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. అక్కడే ఉండి ఏం చేసిందంటే ఆ మోయాబు స్త్రీలను వివాహం చేసింది. ఆ మోయాబు స్త్రీలని వివాహం చేసిన తర్వాత మరి పాపం వాళ్ళు కూడా చనిపోవాల్సి వచ్చింది. చూడండి, ఎందుకంటే వాక్యము తెలిసిన తర్వాత కూడా తప్పు చేయకూడదు. కరువు వచ్చింది, కరువులో మనం ఏం చేయాలా? కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఏదైనా దేవుడు చెప్పాడుగా మనకి, ఇశ్రాయేలులో ఎవరైనా కష్టం కానీ బాధ కానీ నొప్పి కానీ గాడుపు కానీ ఇది కలిగినప్పుడు ఏం చేయమన్నాడు? ఆయన మందిరం వైపు చేతులు చాపి ప్రార్థన చేయమన్నాడు. తగ్గించుకుంటే దేవుడు మళ్ళా కృప చూపించే దేవుడు. ఎవడైనా ఇశ్రాయేలు ఎవడైనా సరే ఎవడనింటికి మనం వెళ్ళవసరలా. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి తగ్గించుకుని ప్రార్థన చేయమన్నాడు దేవుడు. కానీ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో మోయాబు స్త్రీలను ఎప్పుడైతే వివాహం చేసుకుందో నిజంగా అక్కడ జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడు ఒక మాట చెప్పాడు ముందుగానే. ఒక మాట చూపిస్తాను మీకు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3-4 వచనం చదివాను ఒకసారి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3-4 వచనం చదవను. నీవు వారితో వియ్యమందకూడదు. ఏం చేయకూడదు? మీరు చెప్పండి. వారితో వియ్యమందకూడదు అన్ని జనులతోటి. వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు. వారి కుమారుడికి నీ కుమార్తెను కూడా ఇయ్యకూడదు. నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. నీ కుమారుని వాళ్ళు ఏం చేస్తారు? తిప్పేస్తారట. అందును బట్టి యెహోవా కోపాగ్ని మీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నిన్ను ఏం చేస్తాడు? ఆయన నశింపచేస్తాడు. ఎందుకంటే దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలు ప్రజలతో ముందుగానే చెప్పాడు, మీరు వాళ్ళతో వియ్యమందకూడదు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ముందుగానే చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం అన్నాడు, అబ్రహాము కనాను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అబ్రహాము కనాను స్త్రీల్లో ఎవరిని కూడా చేయని చెప్పాడు. ఈ కనాను స్త్రీలను ఎవరిని కూడా చేసుకోవడం స్వజనుల మధ్య పంపించాడు అక్కడికి. చూడండి, ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు తన చిత్తానుసారంగా ఇశ్రాయేలు ప్రజల ఎడల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఎప్పుడూ కూడా అవిశ్వాసులతో మనం కలిసిపోకూడదు. ఇప్పుడు కూడా వాళ్ళకి అసలు సంబంధం పెట్టుకోకూడదు ఎక్కువ. చాలామందికి ఏంటంటే తెలియక పెళ్ళి మాత్రం ఎట్ట చేసేద్దామండి, ఆ తర్వాత మీరు చర్చికి తీసుకెళ్ళిపోండి అంటారు. లోతు లేని అంటే సరైన అవగాహన లేని వాళ్ళు ఏదో అనుకుంటారు, ఏదో అక్కడ 50 లక్షల కట్నం వచ్చేస్తుందో 40 లక్షల కట్నం వచ్చేస్తుందో, ఏమైందిలే అక్కడ గుళ్ళో పెళ్లి చేసేసినాక ఇక్కడ మళ్ళీ మా పాస్టర్ గారితో చేపిద్దాంలే. ఇవన్నీ కూడా అవగాహన లేని పని. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆ లోతు తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిసిన అన్యుల ఆచారాల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు? నడిపించేస్తారు. సొలొమోను ఎంత బుర్రన్నవాడు కూడా ఎంత పని చేశాడండి. ఐగుప్తు స్త్రీలను వివాహం చేసుకున్న తర్వాత విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ కోసం బలిపీఠాలు కట్టించాడు. వృద్ధాప్యంలో భార్యలు మాత్రం మనసును తిప్పివేశారు. చాలామంది కూడా గ్రహింపు లేకుండా మనం ఎప్పుడు కూడా అలాగ ఉండకూడదు.
దానివల్ల నష్టం. మహులోను కిల్యోను ఇద్దరు కూడా యవ్వనస్తులైన పిల్లలు చనిపోయారు. మళ్ళీ అంటుంది యెహోవా నాకు విరోధి అయిపోయాడు అంట. యెహోవా నాకు విరోధి అయ్యాడు. దేవుడు నాకు అసలుకి నన్ను రిక్తురాలుగా చేశాడు. నన్ను సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగి చేశాడు. ఆ ఊరు వెళ్ళి మొత్తం ఇదే మొదలెట్టింది కథ. అసలు నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా, మేమందరం బతికిలేవా అన్నారు ఊరు జనం. మేమందరం చచ్చిపోయామా? అమాయకుడిని మగుడిని పట్టుకుని చల్లగా ఎత్తుకెళ్ళిపోయి నువ్వు మళ్ళీ కౌరులు చెప్తే ఇక్కడికి వచ్చి పెత్తనం అంతా మన దగ్గరే పెట్టుకుని ఏదో అక్కడే సంపాదిద్దామని చెప్పేసి. ఒకటేంటో తెలుసా, ఇశ్రాయిల్లో ఒక చట్టం ఉంటుంది. వాడు ఊరు ఖాళీ చేసి వెళ్ళినా ఆడి ఇల్లు మాత్రం ఎవడు ఆక్రమించుకోడు. ఎన్ని సంవత్సరాలకైనా రాని వాడి ఇల్లు వాడి భూమి వాడికి ఎన్ని తరాలని అట్టాగే ఉంటుంది. నిజమే. ఆ కాలంలో అదొక కట్టడి ఉండేది అంతే. వాళ్ళకి సంపాదించిన ఆస్తి అంతా మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అట్లా. ఇప్పుడు సౌలు చచ్చిపోయాడు కదా, ఆ ముఫీబోషెత్ అన్న కుంటోడు ఉన్నాడు కదా, వాళ్ళ తాత ఆస్తి అంతా మొత్తం తీసుకొచ్చి ఆడికి అప్పచెప్పేసి మొత్తం ఆ కుంటోడికి మీరు కష్టపడి పనిచేసి ఆడికి అప్పచెప్పండి. ఆడ తాత ఆస్తి ఊడంతా చచ్చిపోయారు, మొత్తం చచ్చిపోయారు. ఒకళ్ళ ఆస్తి ఒకళ్ళు తీసుకుంటా లేదు అక్కడ. అందుకనే తండ్రి తర్వాత పెద్ద కుమారుడికి కూడా జ్యేష్ఠ భాగం ఇస్తూ ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఎందుకంటే ప్రతి దానిలో కూడా పెద్దవాడికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అక్కడ. వాడు పెళ్ళిళ్ళు చేయాలన్నా ఏది చేయాలన్నా పెద్దవాడు చేయాల్సింది అదంతా కూడా. ఎవడు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ దాడి తీసుకొచ్చి అప్పచెప్పాల్సిన బాధ్యత కూడా తండ్రి స్థానంలో ఉన్నాడు పెద్దవాడు అక్కడ. ఎప్పటికీ కూడా అది కట్టడు అక్కడ వాళ్ళకి. చూడండి, అందుకని ఆ కాలంలో నవమి చేసిన పనిని బట్టి యెహోవా నాకు విరోధి అయ్యాడు, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగజేశాడు, ఇక నన్ను నవమి అనబాక మారానండి అంటుంది. చూడండి, ఎందుకంటే కొన్నిసార్లు అపవాది వాడు ఎప్పుడూ కూడా నీకు సందు దొరికితే చాలాడు ఏదో ఒక విధంగా నిన్ను నష్టపరచడం వాడు చూస్తాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కుటుంబంలో ఏదో ఒకటి గలిబిలి పెడతానికి సాతాను నీ విరోధంగా లేచి నీ కుటుంబాన్ని నష్టపరచడానికి వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదాడు. శిష్యులతో చెప్పాడు, మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయండి. ఎప్పుడు కూడా మనం అలాంటి మెలకువ లేకపోతే సాతాను నిన్ను ఏదో ఒక విధంగా శోధిస్తూనే ఉంటాడు. ఎంత తోడనైనా సరే వాడు చిన్నోడు లేదు, పెద్దోడు లేడు, ఇంకోడు ఎవడైనా సరే. అందుకనే ప్రతి దినము కూడా మనం 3 పూట్ల అన్నం ఎట్ట తింటున్నామో నీ 3 పూట్ల కూడా ప్రార్థన చేసిన అలవాటు మనం నేర్చుకోవాలి. నిజమేనండి. ఆత్మకు కూడా ఆహారం అవసరమే. శరీరానికి లోటు చేస్తున్నాం చెప్పండి. మనం ఏదన్నా శరీరానికి ఎక్కడ లోటు చేయట్లా. ఎందుకంటే మనము ఈ యొక్క శరీర సంబంధమైన దాని కొరకే మనం ఎంత ప్రయాసపడుతున్నాం. కానీ మరి ముఖ్యమైనది ఆత్మ సంబంధమైనది. మనకి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం కూడా దినదినము ప్రతి విషయంలో కూడా మనము ఆ మెలకు కలిగి ఉండాలా. ఈ రోజున చాలామందికి తెలియదు ఏంటంటే యేసు ప్రభువు వస్తాడు అంటున్నాడు, కానీ చాలామంది కూడా ఇలాగే చాలామంది కూడా వాయిదా వేసుకుంటా. కారణం కూడా అపవాది యేసు ప్రభు వచ్చేది చెప్తాడు కరెక్టే అంటాడు, మారు మనసు పొందాలి కరెక్టే అంటాడు, ఇంకోటి అంటాడు ఆఖరికి ఇప్పుడే కాదులే తర్వాత రక్షణ పొందవచ్చు, తర్వాత బాప్తిసం తీసుకోవచ్చు. ఎందుకంటే వాడు మనుషుల్ని ఎప్పుడు కూడా దేవుడు చెప్పాడు రక్షణ నేడే అని చెప్పాడు. అపవాది పొందాలి కానీ ఇప్పుడే కాదులే తర్వాతలే అంటాడు. నిన్ను వాయిదా వేసుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని వాడు పాడు చేయటమే వాడి ఉద్దేశం. ఎందుకంటే రేపేం సంభవిస్తుందో మనకు తెలియదని, పరిస్థితి ఎలా ఉంటే మనకు అర్థం కావట్లేదు. ఈ రోజున ఎప్పుడు కూడా వాడి పని ఏంటో తెలుసా? నిన్ను శోధించటమే, నిన్ను పాడు చేయటమే అన్నాడు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని, శోధించబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని, నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రామింతును అంతము వరకు, నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రామింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా, హల్లెలూయా
యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. ప్రతి శోధన కూడా ఏం చేస్తాడు తెలుసు, ఆయన తప్పిస్తాడు. నీకు అపాయం జరగబోతున్న సంగతి ఆయన తెలుసు. నీకు నా యాక్సిడెంట్ అవ్వబోతున్న సంగతి కూడా ఆయన తెలుసు. నువ్వు ఒక ప్రమాదంలో పడబోతున్న సంగతి కూడా ఆయన తెలుసు. నిన్ను ఏ విధంగానే సరే నిన్ను తప్పించడానికి చూస్తాడు. మనం కూడా చేయవలసింది ఏంటంటే ప్రతి శోధన జయించాలంటే ప్రార్థన అనేది అవసరము. మేము చాలా స్ట్రాంగు, అసలు నేను నిప్పు, ఇట్లాంటి డైలాగులు మనకొద్దు. ఆడు ఎవడైనా పడేయగలడు, ఆ ముసలోళ్ళని కూడా పడేస్తాడు రామని. దేవుని సన్నిధిలో మనం అందుకని మీరు పాపముతో పోరాటంలో అంట రక్తము కారునంతకు ఎదిరించాలంట. ఎలా ఎదిరించాలంట? రక్తము కారునంతకు ఎదిరించాలా. నేను ఏదో ఒక విధంగా శోధిస్తాడు, ఏదో ఒక విధంగా చిన్న చిన్న మనసులో కష్టం పెట్టేస్తాడు, హృదయాల్లో క్షమించలేని హృదయాలు పెట్టిస్తూ ఉంటాడు. చాలా హృదయంలో ద్వేషము. ఇక నేను చచ్చిపోతే అక్కడ మొహం చూడను, ఆడితో మాట్లాడను. మనం క్షమించకపోతే మన పాపాలు దేవుడు ఎట్లా క్షమిస్తాడు చెప్పండి? మనం క్షమించాల్సింది ఎవరైనా సరే. మా ఎడల అపరాధము చేసిన వాడిని మేము క్షమించే ప్రకారము మా అపరాధము క్షమించమని పరలోక ప్రార్థనలో దేవుడు మనకు చెప్పాడు. నేను వాళ్ళని క్షమించను, వాళ్ళ జన్మలాడు మోహం చూడను, అసలు నా ఇంటికి రావద్దు, నేను ఆడి ఇంటికి వెళ్ళను. ఇక అంతే డింతి డాంపింగ్ అంటేసుకుని ఎట్ట కుదిరిద్ది? మన తలుపు క్లోజ్ చేసుకున్నట్టే మనమే. మన పరలోకానికి వెళ్ళకుండా మనమే అడ్డంగా అయిపోతున్నాం. సాతాను ఎన్ని రకాలుగా శోధిస్తాడో. నేనే కరెక్ట్, నువ్వు కరెక్ట్ అవ్వచ్చు, కానీ మనం తగ్గించడం నేర్చుకోవాలి. యేసు ప్రభువులో తప్పు ఒక్కడన్నా చూపించాలని ఎవడన్నా అడిగితే ఉందా చెప్పండి? ఆయన ప్రభువులు నాలో ఎవడన్నా పాపం ఉందా నిరూపించగలంటే ఎవడన్నా చెప్పగలిగాడో చెప్పండి? ఏ పాపం లేదు జన్మపో. ఆయనే తగ్గించుకున్నాడు. ఆయన సామాన్యుడిలాగా కాళ్ళు గడిగాడండి, శిష్యులు కాళ్ళు గడిగాడు. ఆయన మొహం మీద ఉమ్మి వేసుకున్నా కూడా క్షమించు ప్రభువాడు అన్నాడు. పిడిగుద్దులు గుద్దిన ఎన్ని అన్నా సరే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరగదయ్యా, వాళ్ళు క్షమించయ్యా. చెప్పండి, మరి దేవుని కన్నా మనంత గొప్పవాళ్ళమా? ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. దేవుడై ఉండి కూడా ఆయన మానవుడిగా ఎన్నిసార్లు అవమానాలుగా మాట్లాడినా, హేళన మాట్లాడినా ఆయన ఎంతగా తగ్గించు మన ముందు ఎంత మాదిరి చూపించాడు. ఆయన నేర్చుకోవాలి. మనం కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలన్నాడు. ప్రభు యొక్క మన మార్గంలో కూడా మనం నడుచుకోవాలి. ఎందుకంటే ఈ సాతానుగాడు యేసుని కూడా శోధించాడు. చెప్పండి, శోధించాడు లేదా చెప్పండి? ఆయన ఆకలి కొంటే శోధించాడు. వాడు అవకాశం దొరికితే ఎవడనైనా శోధిస్తాడు. ఇశ్రాయేలుకు విరోధంగా వాడు లేచాడంటే వాడు నష్టం చేయడానికే. వాడు ప్రార్థనా పోకి వెళ్ళే వాళ్ళనే రకరకాల శోధిస్తూ ఉంటాడు. మేము ప్రభు నమ్ముకున్నాం అనుకున్న వాళ్ళని మరీ ముఖ్యంగా శోధిస్తూ ఉంటాడు. నీ బంధువుల ద్వారా, నీ యొక్క కుటుంబంలో ద్వారా, ఎవరో ఒకళ్ళ ద్వారా నిన్ను ఎలాగైనా సరే నిన్ను రాసి రంపని అడతాడు. ప్రభు నాకేమన్నా లేకపోయినా చక్కగా పాడాం. ఊపిరాగే వరకు, ఎప్పుడంట? ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము,
నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిజమేనండి, మన పాడేయన్ని కొన్నిసార్లు అబద్ధాలు అనిపిస్తుంది. ఊపిరాగే వరకు 5 నిమిషాలు ఆలస్యం అయితే టక ఎటు వెళ్ళిపోదాం. ఏంటో అక్కడ ఏదో ఉన్నట్టుగా మనకు అక్కడ మన కోసం చాలామంది లైన్లో క్యూ కట్టేసేసి వెయిట్ చేస్తున్నట్టుగా ఎంత టెన్షనో. లడ్డు తీసుకుని వెళ్ళబోయా అన్నప్పుడు అసలు టైం లేదు నాకు అంటే ఎంత మన బిజీ అయిపోయింది చూసావా. అంటే మనం నిజమేనండి, దేవునికి సన్నిధుల కన్నా ఎక్కువగా మనం ఏది ప్రాముఖ్యత ఇవ్వకూడదు. నిజమే, టైం కూడా మనకి ఇంపార్టెంట్. సామాన్యంగా మనం కూడా టైం అంటే టైం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కూడా అలా మనం నేర్చుకోవాలి. సమయం అనేది నేర్చుకున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా లైన్లోకి వచ్చేస్తాం మనం, అన్ని విషయాల్లో కూడా. అందుకని డ్యూటీకి సమయానికి ఎంతగా వెళ్తున్నామో ప్రార్థన కూడా ఏం చేయాలి మనం చెప్పండి. నిజమే, ఏ కొలతతో కొలుస్తామో చెప్పండి, ఆ కొలతతోనే నన్ను దించు 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 అంటే ఎక్కడ దించుతాం మనకి, ఎక్కడికి వస్తుంది ఆశీర్వాదం. అంటే మనం కొన్నిసార్లు దేవుని ఎంతగా ప్రేమిస్తామో, ఎంతగా ఘనపరుస్తామో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. అన్నిటికన్నా మనం పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో ఏం చేయాలంట, నువ్వు దేవుని ప్రేమించాలంట. అవునండి, ఒకటి చూపును బట్టి శోధిస్తాడంట, ఇంకొకటి పరిస్థితిని బట్టి వాడు కూడా ఏం చేస్తాడు, శోధిస్తూ ఉంటాడు. ఇంకొకటి దేవుని భయం అనేది వాళ్ళు లేకపోబట్టి కూడా శోధిస్తాడు. ఏముండదంటే వాళ్ళు దేవుడన్నా భయం ఉండదు, పాస్టర్ గారు అన్న భయం ఉండదు, అసలు ఇంకా ఏం అట్లాంటి భయం మనకేముండవు. ఎందుకంటే ఎప్పటి నుంచో అంటున్నారులే, మనకేం జరగదు, ఎప్పటి నుంచో 90 వేసేస్తున్నా, నాకేమైంది, ఏమవుదో. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, నా చిన్నప్పటి నుంచి చదువుతున్నట్ట, ఇంతవరకు చచ్చిపోలేయినా. ఎవరి అట్టంటి వాళ్ళని చూస్తాం మనం. కరోనా వచ్చిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ అట్టంటి వాళ్ళు చచ్చిపోయారు. కొంతమందికి దేవుడు ఎందుకు భూమి మీద ఆయుష్కాలం ఇస్తాడు, మనం ఏం చేస్తాం చెప్పండి. దేవుడు కొంతమందికి ఇస్తాడు అవకాశం, ఆ కాలంలో కూడా కొంతమంది తెలుసుకుంటారేమో దేవుడు కొంతమందికి అవకాశం ఇస్తాడు. అంతేగాని మనం ఎప్పుడూ కూడా నాకేమవుదలే, దేవుని యొక్క భయం అనేది లేకపోవటం వల్ల కొన్నిసార్లు వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళు బతకట్లేదు, వీళ్ళు బతకట్లేదా. చూడండి, ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట చెప్పాడు, మీరు ఎరుకో ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ ప్రాంతంలో శపితమైంది మీరు ఏది తీసుకోవద్దన్న దేవుడు. ఏమన్నాడు, శపితమైంది మీరు దాన్ని ముట్టుకోవద్దన్నాడు. కానీ ఆ కారణాన్ని వ్యక్తి ఏం చేశాడు, ఆశించి సాతాను ఇశ్రాయేలుకి విధంగా శోధిస్తాడు. ఏదో ఒక విధంగా ఇశ్రాయేలు అపజయం కలగటానికి ఎవడో ఒక్కడు చాలండి, నీ కుటుంబంలో ఒక్కడు చాలు నిన్ను బజారుకి ఇడుతాకి, నేను ఒక్కడు చాలు నీ కుటుంబంలో పరిస్థితులు బజారుకి ఇడవడానికి, తల ఎత్తుకోలేని పరిస్థితి. సంఘంలో ఒక్కడు చాలు తల ఎత్తుకోలేకుండా పరిస్థితికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు ఉద్దేశం ఏంటి తెలుసా, ఇశ్రాయేలుకి విరోధంగా సాతాను లేచింది ఏంటంటే వాడు రక్తం కళ్ళ చూడకుండా విడిచిపెట్టాడు. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. యెహోషువ గోనె పట్టుకోవటం ఏడుస్తున్నాడు, ఎందుకయ్యా మాతో ఉంటానని చెప్పావు కదా, నేను మోషేకు తోడుకుంటానని చెప్పాడు కదా, మాకు ఎందుకు అప్పచేయమని ఏడుస్తుంటే మీలో ఒకడున్నాడు దొంగడు, ఒక్కడిని బట్టి అప్పచేయము. ఇశ్రాయేలుకి విరోధంగా సాతాను కూడా ఒక్కడు లేచాడు. ఈ రోజున ఎవడో ఒక్కడిని బట్టి చాలండి, అపవాది ఏదో ఒక విధంగా నేను శోధిస్తాడు. నీ జీవిత కాలంలో నీతిగా బతకొచ్చు, ఒక్కటి చాలు మచ్చ
నీ జీవితంలో అవమానాన్ని సిగ్గు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం క్రైస్తవ జీవితం అంటే సామాన్యం కాదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా నేను ఏ విధంగా సరే నిన్ను ఎలాగైనా సరే నష్టపరచడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. లోకంలో ఉన్నవాడు ఎట్ట తిరిగినా ఆడికి ఏముండదు. నువ్వు ప్రార్థనకు వచ్చేవాడు గనక మధ్యలో అక్కడక్కడ ఏమన్నా చిన్న చిన్న పనులు చేసావా, నీ తోలు తీసేస్తాడు. మామూలుగా దేవుడు. నిజమేనండి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా ప్రార్థన అంటున్నాం, కానీ ప్రార్థన అంటే దేవుని యొక్క వాక్యం చేత మనం కట్టబడాలా, దేవుని భయభక్తులు కలిగి ఉండాలా. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు తప్పుకోకుండా మన జీవితాన్ని ఆశ్రయిస్తాడు. ఆయన ఆకాన్ని ఒక్కడ చేయటం వల్ల కుటుంబం అంతా ఏమైపోయింది తెలుసా? నిజంగా వాళ్ళందరూ కలిగిన పశువులు ఏంటి అన్నీ డేరా కింద వేసి మొత్తం రాళ్లతో కొట్టి ఒక్కడ తప్పు చేయటం ఏంటండి? కుటుంబం అంతా పాడైపోవటం ఏంటండి? నిజమేనండి. నిజంగా ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు. అందుకని మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనం ఉండాలా. దావీదు చేసిన ఒక పొరపాటు ఏంటంటే తను హెచ్చించుకుంటూ నా సైన్యం ఎంతో ఉంది అని తను గొప్పోడుగా ఫీల్ అయిపోయాడు. మనిషి అన్నాక కొన్నిసార్లు అయ్యి ఉంటాయి, ఇవి ఉంటాయి. అంతకుముందు వచ్చే అధ్యాయంలో మనం చూస్తేమో, అయ్యా ఇంతగా హెచ్చించడానికి నేనే పాటోడిని అయ్యా, నా కుటుంబం ఏ పాటదయ్యా, కష్టం వచ్చినప్పుడేమో ఈ మాటలు. కొంచెం దేవుడు రూపాయి ఇచ్చేలకి రూపాయి మాటలు ఇచ్చేస్తాయి మనం. ఆ రోజున్న మాట అప్పుడు నిజమే. దాన్ని చూసి మన పాప దేవుడు ప్రేమించి పాప మన ఒక కొంచెం ఇచ్చానుకో, ఇక మన మాటలు ఎక్కడ ఉంటాయి భూమి మీద? అసలుగా పైన అసలు భూమి ఎక్క చూడడం మనం. రొయ్యి కంటే ఎక్కడ ఉంటాయండి కళ్ళు. అట్టాక రొయ్యి కళ్ళులాగా నెత్తి మీద ఉంటే మనకి ఏం కనపడదు. అసలు అంతా ఏంటమ్మా ఈ మట్టి ఏంట గడ్డగడ్డలుగా ఉందంటమ్మా, ఈ కాయలు ఏంటమ్మా వంకరలంకరలుగా ఉన్నాయమ్మా, చింతకాయలు తెలవదు నీకు, గుండ్రంగా ఉన్నాయంటమ్మా, శీతంకాయలు కదమ్మా, అవి చిన్నప్పుడు తిన్నాయి కదా. అసలు ఏం పండ్లు ఏం పలహారాలు ఎట్లా మాట్లాడితే ఎట్ట కుదిరితే? మనం ఎక్కడి నుంచి వచ్చాం? అరే అంత గాలిలో ఒకటి పడ్డ మాటలు ఎందుకు మనకి? దేవుడిని ఎంతగా దీవించినా తగ్గించుని నేర్చుకోవాలి. ఆయన ధనవంతుడు అయ్యండి మనల్ని ధనవంతులు చేయటానికి ఆయన దరిద్రుడు ఆయన తగ్గించుకుంటే మనకెందుకు ఇవ్వచ్చు? దాను మొదలుకొని బేర్షెబా వరకు సైన్యం ఎంత ఉందో లెక్కే అన్నాడు. అయ్యా అది మంచిది కాదయ్యా, మనకు అలాంటిది మంచిది కాదని మనవి చేశాడు యోవాబు. విన్నాడా? దానివల్ల జరిగింది ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు 70,000 మంది తెగులు చేత ఖడ్గం చేత చచ్చిపోయారు. ఒక్కడ గర్వించిన దాన్ని బట్టి 70,000 మంది చచ్చిపోయారంట. చూడండి, అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాశనానికి ముందంట గర్వం నడుస్తుందంట, పడిపోటానికి ముందు అహంకారమైన మనసు అంట. కొన్నిసార్లు నిన్ను శోధించడానికి వాడు ఎన్నో రకాలు పెట్టచ్చు. అందుకని సొలొమోను అన్నాడు, ఒకని ఎదుట సరైనగా మార్గం కలదు, తుదక ఏం చేస్తుంటే అది మరణానికి దారితీస్తుంది. మనం చాలా మెలకు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధికి వస్తూ ఇశ్రాయేలుగా ఒక క్రైస్తవుడిగా ఒక ప్రార్థనకు వస్తున్నావు అంటే నువ్వు ఎప్పుడు కూడా ఆడితో యుద్ధం అనగా గుర్తుంచుకో. మన విరోధి ఎవడో? సాతానుగాడు. వాడికి ఇష్టం ఉండదు నువ్వు జడ్జినాక ఎగిరితే ఆడికి పండగ. నువ్వు ఇక్కడికి వచ్చి నిన్ను ఆరాధిస్తాను, నిన్ను స్తుతిస్తానయ్యా, నేను పాటలు పాడుతూ ఉంటే అడిగి అసలు ఒళ్ళు మంటలు వచ్చేస్తాడు. ఊపిరాగే వరకు అంటే పాడుతుంటే అమ్మో వాడి ప్రాణం లేచిపోతూ ఉంటుంది అడిగి. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు అంటే నీళ్ళు దడ పెట్టేస్తాడు, అప్పటికప్పుడే పెట్టించేస్తాడు. పదా భోజనాలు టైం అయిపోయింది, పదా వెళ్ళిపోతాడు, మళ్ళీ అక్కడ ఆకలి వేసేస్తున్నారు, భోజనాలు పెట్టేస్తున్నారు అంటూ ఉంటాడు. అంటే ఆడు ఏదో ఒక విధంగా నిన్ను అసలుకి ఆడు పుడుతూనే ఉంటాడు. కుర్చీకి బొల కింద నుంచి రంధ్రం పెట్టి పుడుతూ ఉంటాడు. ఎప్పుడు ఆమెనంటాడో పారిపోదాం అన్నట్టుగాడు. ఆడు ఉద్దేశం అదే. నీ ఇంటికాడకన్నా కూర్చో, ఎక్కడన్నా కూర్చో, బెంచి మీదన్నా కూర్చో. ఆడు నిన్ను ఏదో ఒక విధంగా ఏంటంటే దేవుని సన్నిలో గడపనివ్వకుండా వాడు చేయడం వాడి ఉద్దేశం. చాలా జాగ్రత్త. ఇశ్రాయేలు విరోధంగా సాతానుగా లేచి ఆడు ఎలాగ శోధించాడో ఈరోజు అనేక మందిని కూడా నష్టపరచడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. దావీదే కాదు, ఇంకొకటే కాదు, బైబిల్లో చూసి ఇట్లాంటి కథ చాలామంది ఉన్నారు. అందుకని ఏం చేయాలి? నీ మార్గమును యెహోవాకు అప్పగించు, ఆయన నమ్ముకొనము, ఆయన నీ యొక్క కార్యములు నెరవేరుస్తాడు. నిన్ను దీవించేది ఆయన, ఆశ్రయించేది ఆయన. నీకు తోచినట్టుగా నీకు లేడికి లేచింది ప్రయాణం అన్నట్టుగా వెళ్ళిపోవడం కాదు. నువ్వు ఎప్పుడైనా సరే జీవము గల దేవుని బిడ్డలుగా నువ్వు ఆయన పాదాల దగ్గర ఎప్పుడైతే వెళ్తావో ఆయన ప్రతి విషయంలో కూడా సహాయం చేసే దేవుడు.
నిజమేనండి, దావీదు పశ్చాత్తాపడు, ఎంతో ఏడ్చాడు, నష్టం జరిగిపోయింది. మనం అలా ఉండటానికి కాదు. అందుకని దేవుడు అనేక మంది జీవితాలు మన కోసం రాశాడు. అందుకని ఆఖరికి నాకు మాట ముగిస్తున్నాను. ఇర్మియాలో కూడా 6వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు కదా, అక్కడ ఏమన్నాడు? ఇర్మియా 6వ అధ్యాయంలో 15లో ఒక మాట ఉంటుంది, నీకు మేలుకరమైన మార్గము ఏదో అడిగి అందులో తెలుసుకోండి అన్నాడు. అక్కడ 16లో ఉందట, 6:16 ఉంది అక్కడ. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించండి, పురాతన మార్గముల గురించి కూడా విచారించండి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు ఏమన్నారంట? మేము అందులో నడుచుకోమని అసలుకి మేము దాంట్లో నడుచుకోమన్నారంట. ఇంకేమన్నాడు దేవుడు? మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వరించినాను, ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినబడుచున్నది. దైవజనుడు ఎందుకు ఈరోజు మన ముందు ఉంచాడంటే, దేవుడు మనకి ఏది నష్టమో, ఎక్కడ మనం జారిపోతున్నామో, ఎక్కడ శోధించబడుతున్నామో దేవుడు తెలియచేయడానికి మీరు పురాతన మార్గముల గురించి విచారించండి. ఎంతోమంది ఉన్నారు నష్టపోయిన వాళ్ళు, దేవుని మాట వినుకోకుండా. ఆకాన్ లాంటి వాళ్ళు, గేహజీ లాంటి వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు, ఇంకలాంటి వాళ్ళు చాలామంది కూడా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు విచారించండి ఒకసారి. మనం అలా నష్టపోవటానికి వీల్లేదు. ఏది మేలుకరమైన మార్గం అడిగి దానిలో మీరు నడుచుకోండి. అందుకని దేవుడు అంటున్నాడు, మీకు కాపు కాయుటకు నేను కావలి వరించున్నాను, ఆలకించండి, వారు చేయు బురధ్వని వినబడుతుంది. మనం వినబడమో మనం వద్దులు అనుకుంటే దేవుడు కూడా నిన్నేం చేయలేడు. దేవుడు ఇచ్చిపెట్టేస్తాడు. చూడండి, ఎందుకంటే దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతున్నప్పుడు మాట విధేయత చూపించి నేర్చుకుంటాం మనం మంచిది. నీకు తెలిసిన మార్గంలో వెళ్ళిపోవటం కాదు. ఒకని ఎదుట సరైనగా కనపడుతుందంట, కానీ అది ఏమవుద్దంట? తుదకు మరణాన్ని దారితీస్తుంట. జీవితంలో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతారు. అవమానానికి అప్పగిస్తాడు ఆ సాతానుగాడు. అందుకని మనం మెలకు కలిగి ఉందాం. ప్రతి శోధన జయించడానికి ప్రార్థన చేద్దాం, లేచి నిలబడదాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభువా నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా, ప్రతి శోధన కూడా జయించడం నాకు కూడా శక్తిని, నాకు బలం నాకు దయచేయి ప్రభా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా, నన్ను దాటిపోవద్దని అడుగుదామా? ప్రభు సన్నిధిలో అందరూ కూడా నోరు తెచ్చి అడుగుదాం, ప్రభా నీ వాక్యం ద్వారా నాతో తేటగా మాట్లాడుతున్నావయ్యా. నిజమే ప్రభా, ఎన్నోసార్లు ప్రభా నాకు తెలుసు అనుకున్నట్టుగా, నాకు ప్రభా అన్నీ తెలుసు అన్నట్టుగా కొన్నిసార్లు ప్రభా నాకు నచ్చిన మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను ప్రభా. ఈ రోజున పిల్లలు కూడా చూస్తే ప్రభా ఎవరికి నచ్చిన మార్గంలో వాడు నాకు తెలుసు అన్నట్టుగా ఉన్నారు ప్రభా. నిజమే ప్రభా నాయన, రకరకాలుగా ఎవరికి చెప్పలేము ప్రభా ఈ రోజున ప్రభా. తండ్రి నాయన, జ్ఞానం మాకు దయచేయి ప్రభా. నువ్వు ఎంతగా మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుతున్నావు ప్రభా. నీ కావలి వారిని ఉంచి అన్నావు ప్రభా. సేవకుల ద్వారా మాతో ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా, మాకు మేలుకరమైన మార్గం ఏదో మా గురించి చెప్తున్నప్పుడు ప్రభా విని లోబడే జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. ఇంకను ఎక్కడ ప్రభా నాయన అహంకారులుగా గర్విష్ఠులుగా ఉండి ప్రభా దేవా మేము ఎక్కడ పాడు చేసే వారు ఉండక నీ చిత్తానుసారంగా లోబడి ప్రతి శోధన జయించడానికి మెలకు కలిగిన ప్రార్థన దయచేయి. ప్రతి బిడ్డతో కూడా మాట్లాడి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.